शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। గురించి ఈ ఆలోచన గురించి చెప్పగానే మంచి మనసుతోటి నేను కూడా దీంట్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడమే కాకుండా ఏర్పాట్లను దగ్గర నుండి అధికారులకు పురమాయించి ఈరోజు పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన పిల్లలకు రావాలి అంటే ఇక్కడ మన మహబూబ్ నగర్లో ఉన్న 2 ప్రెస్టీజియస్ కాలేజెస్, ఒకటి రిషి జూనియర్ కాలేజ్, ఒకటి ప్రతిభ జూనియర్ కాలేజ్. ఎప్పుడు కూడా చిన్నగా మనం ఆలోచించవద్దు. నేను కూడా చిన్నప్పుడు ఒకటి వినేది, లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు. మరి ఎవరన్నారు కానీ పేరు గుర్తులేదు, కానీ లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అంటే ఏంటది? చిన్నగా ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి. నేను చాలా గొప్ప స్థానాలకు పోవాలని ఆలోచించాలి. మరి ఆలోచనతో అయిపోతుందా? దానికి సరిపోయేటట్టుగా ఉండాలి, కష్టపడాలా, పట్టుదల ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. మనం ఉట్టిగానే పెద్ద స్థాయిలో కానీ ఎవ్వరు కూడా చేరుకోరు. ఎక్కడో దగ్గర వాళ్ళు మిగతా పిల్లల కంటే ఒక అడుగు ముందుకేసి ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తే, పట్టుదలతో చేస్తే తప్ప మీరందరూ కూడా ఎవరైతే మీరు రోల్ మోడల్గా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అదే పనిచేసారు. 9వ తరగతిలో బీజం పట్టేందుకే వాళ్ళందరూ కష్టపడ్డందుకే ఈరోజు మీ అందరి చెప్పటం, మీ అందరి అభిమానాన్ని, మీ అందరి గౌరవాన్ని పొందే స్థానంలో ఇప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు. ఒక్క రోజులో రాదు ఏది కూడా సక్సెస్ అనేది. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, ప్రణాళిక. స్పెషల్ కోచింగ్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గురించి నాకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా నేను ఇక్కడ జిల్లాలో జాయిన్ అయినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా కలిసినప్పుడే ఆయన జిల్లాలో ఫస్ట్ ఫోకస్ మాకు విద్య, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులు వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీస్ని పెంచడం, తర్వాత వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడం, తర్వాత వాళ్ళు ఉన్నత విద్యకి వెళ్ళడానికి వాళ్ళకి ఏమేమి కావాలో అదంతా చేయడం అనేది మన ముఖ్య లక్ష్యం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాకి వచ్చినప్పుడు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం విద్యారంగం, దానితో పాటుగా వైద్య రంగం అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇవి 2 కూడా మన ప్రభుత్వానికి ప్రయారిటీ ఏరియాస్గా ఉన్నాయి. ఈ 2 రంగాల్లో కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వీటిలో ఇంకా మెరుగుదలకి చాలా స్కోప్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నాకు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ విధంగా నేను ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో పిల్లలకి వాళ్ళకి మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ సీట్ల కోసం స్పెషల్ కోచింగ్ ఒకటి నేను చేస్తామని చెప్పి అనుకున్నాను. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకున్నాము. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రూమ్స్ అవి కావాల్సి ఉంది, కొంచెం చిన్న పనులు అక్కడ చేయాల్సి ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు కొంత అంబియన్స్, అట్మాస్ఫియర్ కూడా చదువుకోవడానికి దోహదపడేలాగా ఉండాలి కాబట్టి కొన్ని చిన్నవి చేయాలి అని చెప్పారు. అది వెంటనే నేను మన